ఎవరి గురించి మాట్లాడుతున్నావురా? వెళ్ళిపోయింది. ఎవరి వల్ల వెళ్ళిపోయింది? దాని ఇష్టాన్ని కాదని నువ్వెవరికో ఇచ్చి చేయాలనుకుంటేనేగా వెళ్ళిపోయింది. నీలా వెళ్ళలేదు, నువ్వే వెళ్ళేలా చేశావు. అదేగా నువ్వు చెప్పేది. మగాడంటే నమ్మిన వాళ్ళ కోసం నిలబడేవాడు, నీలా వదిలేసేవాడు కాదు. మా నీలా ఓ వేస్ ఫెలోని ప్రేమించింది. అయ్యో అది కాదండి, ఒకసారి నేను చెప్పేది ఫోన్ పెట్టే. హలో హలో, ఇందుకే ఇట్టా జరుగుద్దనే వద్దన్నా. చూశారుగా, ఆన్ని నమ్మిపోయింది. ఇప్పుడేమైంది? ఇక్కడ పెళ్లి చేసుకోవాలా? అందరూ కట్టకట్టుకుని పంపించారుగా, ఇప్పుడేం చేస్తారో చేయండి. నా ఇట్ట ప్రకారం చేస్తే అది ఏమన్నా చేసుకుంటే అన్నారుగా, ఇప్పుడు అది ఏమన్నా చేసుకుంటే అట్టంటే ఏదన్నా జరగాల మీ అమ్మో ఒక్కళ్ళను కూడా బతకనివ్వను. రే బసవా, పెళ్లి కాకపోవడానికి కారణం నాకు తెలుసు. కానీ ఎలా ఆగిందో ఎందుకు ఆగిందో తెలీదు. ఇప్పుడు నీలా ప్రమాదంలో ఉందిరా. నీలకి ప్రమాదమా? ఎవరి వల్ల చెప్పు చిన్నమ్మా, వాళ్ళ సంగతి ఏందో నేను చూసుకుంటా. ఆవేశపడకురా. ముందు రామకృష్ణన్ కలిసి అసలేం జరిగిందో తెలుసుకోవాలి. ఈలోపు నేలెక్కడుందో తెలుసుకోవడానికి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఎడకు, భయపడకు, నీలకేం కాదు. నీలకేం కాదు. అసలేమైందే? దానికి ఫోన్ చేస్తే పెళ్ళైపోయిందని చెప్పింది కదే. అసలేమైంది నా బిడ్డకి? ఏడవకత్త, అక్కడేదో జరిగి ఉంటుంది. రామకృష్ణ శ్వేతని పెళ్లి చేసుకొని ఉంటాడు. ఈ విషయం మనకి తెలిస్తే మనం బాధపడతామని మనకి చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది. అయ్యో, నా బిడ్డకి ఎన్ని కష్టాలు వచ్చాయో. మనం ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది. అసలు ఉందో లేదో, లేదా ఏదైనా అగా ఇచ్చావు. ఈ ఏడుపేదో ముందే ఏడవాలా? బాధితున్నోళ్ళకే భయం ఉంటుంది. అందుకే ఇప్పుడు అది ఏమైందో తెలియక ఇంటిలో పాతి కూసుని ఇలా ఏడుతున్నాం. ఏం చెల్లిందికా? తిరిగి తక్కువ పనేం చేయదులే. ఆ రోజు మీ అందరికీ దాని ప్రేమ అర్థమైంది, కానీ నా బాధ అర్థం కాలా. ఇదిగో ఎలాంటి పరిస్థితి రాకూడదనే మీ అందరి దృష్టిలో నేను సెట్ డౌన్ అయ్యాను. చెయ్యి దాటేసిందని
చూస్తూ ఊరుకోలేంగా. వెళ్తున్నా, నా చెల్లెల్ని ఎత్తుక్కుంటూ వెళ్తున్నా. అది కనుక కనపడకపోవాలా, అందరికీ పురుగుల మందు పోసి నేను తాగి సత్తా. కాఫీ. ఏంటి పాని, జాబ్ లేకపోయినా ల్యాప్టాప్ ని వదలవా? నాకు రిలాక్స్ ఇచ్చేది వర్క్. సో ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటాను. ఇలా ఖాళీ దొరికినప్పుడైనా బ్రెయిన్ ని కాస్త రిలాక్స్ అవ్వనివ్వు. అది రిలాక్స్ అవ్వాలంటే నేను ఉండకూడదు. చిన్నప్పటి నుంచి ఆలోచించడమే దానికి అలవాటైపోయింది. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నో ఆన్సర్స్. ఒక్క ఆన్సర్ దొరుకున్నా కొంచెం రిలాక్స్ అయ్యేదేమో. నేను సమాధానం చెప్పలేక చెప్పుకోలేక వర్క్ వర్క్ అని వర్క్ మీదకి డైవర్ట్ చేశాను. ఇప్పుడు రిలాక్స్ చేస్తే మళ్ళీ ప్రశ్నలు మొదలవుతాయి. సో హలో. Hello, sir. We are calling from Global Tech Solutions. Can I speak to Mr. Pani? యా సార్, టెల్ మీ. Can you please hold on a second? We will keep conference to the company HR for an interview. యా షూర్. ఏంటి? జాబ్. హలో. సార్, పాణి లైన్లో ఉన్నాడు సార్. ఓకే, కనెక్ట్ చేయి. అలాగే సార్. హలో మిస్టర్ పాణి, హాయ్ సార్. దిస్ ఈజ్ ఆండ్రూస్. కెన్ ఐ ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్? యా షూర్. మీ ఎక్స్పీరియన్స్, మీ టాలెంట్ మాకు చాలా బాగా నచ్చింది. మీలాంటి పర్సన్ కోసమే కంపెనీ ఎదురు చూస్తోంది. ఓకే, థ్యాంక్ యూ. శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఐ థింక్ 1 lakh euros per annum. 1 lakh? బావా, 1 lakh euros ఫర్ యానం అట. 1.5? అమ్మో. ఓకే మిస్టర్ పాణి, వీఆర్ ఆఫరింగ్ యూ 1.5 lakh euros ఫర్ యానం. Whoa, what? Are you joking? No, Mr. Pani. We are ready to pay that amount. Such person like you. Okay. Okay, then appointment order. Immediate గా మీకు మెయిల్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్ మిస్టర్ పాణి, మీరు జాబ్ చేయాల్సింది ఇండియాలో. వాట్? ఇండియాలోనా? సారీ, ఇండియాకి నేను రాను. యూరోప్ అని కాదు, వేరే ఏ కంట్రీలోనైనా మీ బ్రాంచ్ ఉంటే వర్క్ చేస్తాను. ఇండియాకి మాత్రం రాను. నో మిస్టర్ పాణి, మా రిక్వైర్మెంట్ ఉందే ఇండియాలో. మీలాంటి పర్సన్ అవసరం మాకిక్కడే ఉంది. అందుకే ఇంత శాలరీ ఆఫర్ చేస్తున్నాం. మీ రిక్వైర్మెంట్స్ మీకు ఉండొచ్చు, బట్ నాట్ ఇంట్రెస్టెడ్. ప్లీజ్ మిస్టర్ పాణి, మీకు ఎలాంటి ఫెసిలిటీస్ కావాలన్నా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇంత మంచి ఆఫర్ ఎవరికి రాదు. లుక్, నేను ఇండియాకి రావడం ముఖ్యమైతే నాకు ఈ జాబే అవసరం లేదు. ఐఎమ్ వెరీ సారీ.
మిస్టర్ పాణి, దిస్ ఈజ్ ఎండి స్పీకింగ్. యా సార్, టెల్ మీ. మీరు ఇండియా రావడానికి ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఇక్కడ మేము సాల్వ్ చేస్తాం. మీకు శాలరీ ఎంత కావాలన్నా ఇస్తాను. నేను ఇండియాకి వస్తే పర్ మంత్ 10 crores ఇచ్చినా నాకు అవసరం లేదు. మీరిక్కడికి రాగలిగితే ఈ బ్రాంచ్ మీ ఓన్గా ఫీల్ అవ్వచ్చు. మీకే ప్రాబ్లం రాకుండా ఇక్కడ మేం చూసుకుంటాం. ఏమడిగినా ప్రొవైడ్ చేస్తాం. ప్లీజ్, నేను రాలేను. వాట్స్ యువర్ ప్రాబ్లం మిస్టర్ పాణి? నా ప్రాబ్లం నా శత్రువు. అక్కడ నాకు శత్రువు ఉంది. తనున్న చోట నేను ఉండలేను. తను అక్కడే ఉంది. తను నడిచే దారిలో నేను నడుస్తున్నా, తను పీల్చే గాలి నేను పీలుస్తున్నా నా ఇరిటేషన్లో నేను అక్కడ వర్క్ చేయలేను. చేసినా అది వర్క్ అవ్వదు. సో నాకు ఈ జాబ్ అవసరం లేదు. సారీ, ప్లీజ్ డోంట్ మైండ్. ఐ కాంట్. హలో పాణి, ఏంటి లింగమూర్తి, ఏమిస్తామన్నా రానంటున్నాడు? ఆశను మించింది ఏముంటుంది బావా? నేను ఇన్ని ఆశలు పెడితేనే లొంగలేదు. నువ్వు మాట్లాడితే మాత్రం లొంగుతాడో చెప్పు. సారీ. లొంగడంటావా? ఏంటి పాని, జాబ్ ఎందుకు చేయనన్నావు? ఇండియాలో చేయాలంట, నాకు ఇష్టం లేదు. సో వాట్? ఎక్కడైనా నీకు కావాల్సింది వర్కే కదా. అక్కడ నా శత్రువు ఉంది. యు మీన్ తులసి? ఎస్. తను నీ మదర్ పాని. కాదు, ఎప్పుడూ తన అలా లేదు. అలా నువ్వెందుకు అనుకుంటున్నావు? అనుభవించాను కాబట్టి, అవమానాలు పడ్డాను కాబట్టి. తనేం చేసిందని? ఏమీ చేయలేదనే బాధ. తల్లి బిడ్డకి ఏం చేయకుండా ఉంటుందా? చేసింది. 9 నెలల కడుపులో మోసి 10వ నెల ప్రపంచంలోకి విసిరేసింది. అంతే. అంతకు మించి తను చేసింది ఏమీ లేదు. నువ్వు తులసిని సరిగ్గా అర్థం చేసుకోలేదేమో. 25 years ట్రై చేశాను, అర్థం కాలేదు. తల్లిగా నా మీద తనకి ప్రేమ కన్నా పగే ఉంది. తన మాటల్లో చేష్టల్లో వేర్ నాట్, ప్రతి చోట. సరే, నీ జాబ్కి తనకి సంబంధం ఏముంది? హ్యాపీగా నీ జాబ్ నువ్వు చేసుకోవచ్చు కదా. అదే ఇండియాలో తను ఉంది. ఉండనివ్వు. నీకు నష్టమేంటి? నష్టమే. ఎప్పుడు ఎక్కడ ఎదురుపడుతుందో తెలీదు. తను మళ్ళీ ఎదురుపడ్డం నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ వాంట్ టు సీ హర్ ఫేస్. అలా తల్లిని చూడ్డానికి కూడా నువ్వు ఇష్టపడటం లేదంటే దిస్ ఇస్ టూ మచ్ అండ్ టూ బ్యాడ్ పాని. ఎస్, ఐఎమ్ బ్యాడ్. ఆ బ్యాడ్కు పుట్టిన బ్యాడ్ నేను. అందుకే నా పుట్టుకను గుర్తు చేసే తనున్న చోట నేనుండలేను. ప్రపంచంలో ఎక్కడైనా ఎవరు ఎవరినైనా ద్వేషించొచ్చు, కాని ఒక తల్లిని బిడ్డ, ఒక బిడ్డని తల్లి ఇంతగా ద్వేషించుకోరు. వాళ్ళు తల్లి బిడ్డ, మేం కాదుగా. క్వశ్చన్కి ఆన్సర్ దొరికితే అది ముగింపు. కానీ ఇక్కడ
ఒక క్వశ్చన్కి పుట్టిన క్వశ్చన్ని నేను. హ, సమాధానం లేనంత వరకు ముగింపు ఉండదు. మీ ఇద్దరిలో ఎవరిది అదృష్టమో ఎవరిది దురదృష్టమో నాకు అర్థం కావట్లేదు. తులసిని తులసిగా, నిన్ను నిన్నుగా చూసినప్పుడు శిఖరాల్లో కనిపిస్తారు. మీ ఇద్దరి మధ్యన మాత్రం అంతులేని అగాధం. అందుకు కారణం తనే. ఒకరినొకరు తప్పుపడుతూ ఇలా దూరం పెంచుకుంటూనే ఉన్నారు. ఎవరో ఒకరు కొంచెం తగ్గితే దగ్గరవుతారు, అర్థం అవుతారు. ఆ ఛాన్స్ లేదు. ట్రై చేపాని, మంచి జాబ్, నీ వర్క్ నువ్వు చేసుకో. తులసి కనిపిస్తే అర్థం చేసుకోవటానికి ట్రై చేయి. ఇలా దూరంగా ఉంటే ఎప్పటికీ దూరంగానే ఉండిపోతారు పాని. ఈ దూరం బాగుంది, మనసుకి కొంచెం కొంచెం రిలాక్స్గా ఉంది. నేను కోరుకున్నది ఇదే. తల్లి కొడుకులు ఇలా దూరంగా ఉండాలి, దూరంగా బ్రతకాలి అనుకోవటం ఫస్ట్ టైం వింటున్నాను. మీ ఇద్దరి మధ్య ఇలాంటి పరిస్థితి రావటానికి కారణం ఎవరైనా, ఆ కారణం మీ ఇద్దరిని దురదృష్టవంతుల్ని చేసింది. వద్దు మైథిలి, ఆ టాపిక్ కట్ చేద్దాం. తన గురించి మాట్లాడుతుంటే నాకు ఇరిటేషన్గా ఉంటుంది. నేను టోలి చెవికి వెళ్తున్నానమ్మా. మీరు సిటీలోకి వెళ్ళాలంటే ఇటే వెళ్ళాలి. ఇక్కడ దిగుతారా? అలాగేనండి. ఎంత ఇవ్వమంటారు? ఖాళీగానే వస్తున్నాను కదమ్మా, అందుకని ఎక్కించుకున్నాను. ఎంతో కొంత ఇవ్వండమ్మా. బాలు, బాలు లే, డబ్బులు ఇవ్వాలి. తీసుకోండి. పద. ఇలా స్ట్రైట్గా వెళ్ళండమ్మా. దా. చెప్పరా, వచ్చేసారా? మెహదీపట్నంలో దింపాను సార్. ఏంటి, మెహదీపట్నంలో దింపావా? నువ్వు అలాగే వాళ్ళని ఫాలో అవుతూ ఉండు. అలాగే సార్. ఇప్పుడు వాళ్ళు ఎటెళ్తున్నారు? టోలి చెవికి వైపు వెళ్తున్నారు సార్. సరే సరే, నువ్వు అలాగే వాళ్ళని ఫాలో అవుతుండు. ఇప్పుడు నీ దగ్గరికి సాధు వస్తాడు. వాళ్ళని వాడికి చూపించి నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో. ఓకే సార్. జాగ్రత్త. బావా, నీలా వాళ్ళు హైదరాబాద్లో దిగారు. మెహదీపట్నం ఏరియాలో ఉన్నారు. మన డ్రైవరు వాళ్ళని ఫాలో అవుతున్నాడు. సాధు, జెన్నీ, చెప్పింది గుర్తుందిగా? ప్లాన్ ప్రకారం యాస్టీస్గా జరిగిపోవాలి. ఎక్కడా ఎలాంటి పొరపాటు జరగకూడదు. గుర్తుంది సార్. బట్ వన్ థింగ్, వాళ్ళకి ఎలాంటి డౌట్స్ రాకూడదు. నేను గాని నా పేరు గాని ఎక్కడ బయటికి రాకూడదు. అలాగే సార్. అలాగే సార్. గో. ఏయ్, మిస్టేక్ జరిగితే నేను వేసే పనిష్మెంట్ తెలుసుగా? తెలుసు సార్. వెళ్ళండి.
ఇంత పెద్ద ఊళ్ళో మనం ఏడనుండాలి? ఏం చేయాలి నెలా? బతకాలని వచ్చాక ఎలాగైనా బతకాలి. ముందొక చిన్న ఇల్లు చూసుకొని ఒక పని వెతుక్కోవాలి. అంటే నువ్వు పని చేస్తావా? చెయ్యాలిగా. నువ్వేం పని చేయక్కర్లా, నేను చేస్తాలే. నువ్వు ఇంట్లోనే ఉండు చాలు. నువ్వు పని చేస్తే నేనుండేది దేనికి? వాళ్ళెక్కడా? అదిగో వాళ్ళే. ఇంక నీ పని అయిపోయింది, నువ్వు వెళ్ళు. సరేనండి.